మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన నా ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఇవాళ 3వ తారీఖు 8వ నెల ఆగస్ట్ 3rd ఆగస్ట్ 3/8. దాన్ని బట్టి ఇవాళ వచ్చిన వాగ్దానం ఏంటంటే అదే డేట్ ప్రకారం మనం కన్వర్ట్ చేస్తున్నాను బైబిల్లోకి. 3వ తారీఖు 8వ నెల. ఇక్కడ 3వ అధ్యాయం 8వ వాక్యం ఏం మాట్లాడుతుందంటే బైబిల్ ఆదికాండంకి వెళ్తే మొట్టమొదటిసారి దేవుడు ఆదామును దర్శిస్తున్నాడు. ప్రతి చల్లపూట వచ్చేవాడట, వాళ్ళని దర్శించి సంతోషంగా వాళ్ళతో కాలం గడిపి ఉండేవాడు. కానీ ఒకరోజు వచ్చేటప్పటికి వద్దన్న పండు తినేశారు, 3 ఆరులు తినేశారు. వచ్చేటప్పటికి వీళ్ళు దిగమల్లి ఉన్నారు, దాక్కున్నారట. వీళ్ళు అంటే పాపం చేసిన వాడు దాక్కుంటాడు అంతేనండి. 3:8లో మాట్లాడే మాట ఏంటంటే, చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుతున్న దేవుడని యెహోవా స్వరము విని దేవుడని యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగాని మాట రాశాడు. అప్పటి వరకు ఈ యొక్క సుమారుగా 100 ఏళ్ల పాటు తోటలో ఉన్నారు వీళ్ళు, ఆదాము అవ్వలు. కానీ రోజు వచ్చి చక్కగా వాళ్ళతో మాట్లాడుతూ, వాళ్ళతో మరి చిన్నపిల్లలాగా వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళని ఎత్తుకుని ముద్దాడుతున్నాడు. మరి ఏమో తెలియదు. అంత సంతోషం గడుపుతున్నటువంటి టైంలో వద్దన్న పండు తినేశారు. 3వ అధ్యాయం 6వ వచనంలో 3:8లో మాట్లాడుతుంది. ఎప్పుడైతే దేవుని యొక్క మాట అవిధేయతతో వద్దన్న పండు తిన్నారో దేవుని సన్నిధి కోల్పోయారు. వాళ్ళు దేవుని యొక్క సంతోషం సమాధానం లేకుండా దాక్కున్నారు. పోయి ఆయన దేవునితో సంబంధం కోల్పోయారు, దేవుని సన్నిధి కోల్పోయారు, దేవుని ప్రేమను కోల్పోయారు, దేవుని నుంచి వేరుపరచబడ్డారు. చివరికి ఏం చేస్తున్నారు, ఎక్కడున్నామంటే చెట్ల చాటున దాక్కున్నారంటే వాళ్ళు. పాపం చేసిన వాడు దాక్కుంటాడండి. కాబట్టి ఈ లేఖనం అద్భుతమైన లేఖనం. చివరికి 3వ అధ్యాయం 24 వచనాలు ఉంటాయి మొత్తం అంతే. అంటే రోజుకి 24 గంటలు, 3 షిఫ్ట్లు, 3 8 24 గంటలు అనే షిఫ్ట్స్గా మనం నేర్చుకోవచ్చు. 24 వచనం ఏమంటుందంటే, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటలకు తూర్పు దిక్కున కెరూబులను దేవవృక్ష ఫలములకు పోవు మార్గమును కాచుటకు ఇటు తిరుగుతున్న ఖడ్గజ్వాలను నిలబెట్టను. మనిషి నమ్మకూడదు డిసైడ్ అయిపోయి వాళ్ళిద్దరిని నిలగొట్టేశాడు. ఇది 24 hours తోట ఖాళీ అయిపోయింది. సాతాను మాట ఇంటే ఇంతే. కాబట్టి మనం ఏంటి ఏం నేర్చుకుంటున్నాం, మనం జాగ్రత్తగా ఉండాలి, వద్దన్న పని చేయకూడదు, చేయమన్నా చేయాలి అనేటువంటి విషయం నేర్చుకున్నాం. దేవుని మాటకి అవిధేయులై మానవ జాతికి కష్టాలు తెచ్చిపెట్టారు ఆదామవులు. తర్వాత యేసుక్రీస్తు వచ్చే వరకు ఆ కష్టాలు లాగే ఉన్నాయి. ఆయన మనం తన రక్తం ఇచ్చి మనం విమోచించి, పాపశాపాన్ని విమోచించి మనకి పరలోకానికి వారసులుగా చేసినట్టుగా మన బైబిల్లో తెలుపుతుంది. కాబట్టి మనం ఏం చేయాలండి, ఒక జాగ్రత్తగా ఉండాలి. సొంత రక్షణను భయంతోనూ ఉండతోనూ కొనసాగించుకుంటూ ప్రభు మనకు సహాయం దయచేయను గాక. Thank you very much. God bless you.